విద్యను వ్యాపారంగా మార్చేసిన ప్రస్తుత రోజుల్లో అధిక శాతం తల్లిదండ్రులు పిల్లలను కార్పొరేట్ స్కూల్స్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రైవేట్ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ విజయనగరం జిల్లా రాజం పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాత్రం తన పిల్లలను సర్కార్ బడిలో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ విద్యను అందిస్తామని ప్రతి ఒక్కరికి చాటి చెబుతున్నారు ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి తండ్రి తరువాత గురువును దైవ సమానంగా భావించిన సంస్కృతి మనది. ఇంతటి ఘనకీర్తి గల గురుతర బాధ్యతలను అవలంబించేవారు మాత్రం కొద్దిమంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం చదువుకునే రోజులు మారి చదువు కొనే రోజులు వచ్చాయి. విద్యా వ్యవస్థలో ఆధునిక మార్పులు, పాశ్చాత్య సంప్రదాయాలు, పోటీ ప్రపంచంలో ప్రైవేట్ పాఠశాలలు రాజ్యమేలుతున్నాయి. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించి ఆనందపడుతున్నారు. పేద మధ్య తరగతి వారికి మాత్రం సర్కారు బడులే శరణ్యం. అయినప్పటికీ విజయనగరం జిల్లా రాజం పట్టణానికి చెందిన డోలవాసు గడిముడిదాం పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. తన ఇద్దరు సంతానంలో కుమారుడు రివాసును డోలపేట ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతిలో చేర్పించారు. అలాగే కుమార్తె అవిషాని గడిముడిదాం ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదివిస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించేలా కృషి చేస్తే ఒత్తిడి లేకుండా విద్యార్థుల ఎదుగుదల సాధ్యపడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే ప్రభుత్వ పాఠశాల మీద ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందని పలువురు భావిస్తున్నారు.